టీడీపీ ఒక అబద్ధాల చిట్ట, అలాగే శకుని పాచికల మాదిరి మన చంద్రబాబు నాయుడు గారి హామీలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, అన్నీ కూడా అభూత కల్పనలే, బూటకాలే అనడంలో ఎలాంటి సందేహం లేదండి. ఆయన చెప్పే హామీలు ఎలా ఉన్నాయి? 3 పిల్లలను కనండి, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తానంటారు. అలాగే ఇంతకుముందు ఏవైతే 2014లో 600 పైగా హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ నెరవేర్చారా? అంతేకాదు సిబిఎన్ గారు సభకు వెళ్ళినటువంటి ఆ నలుగురైనా ఎవరైతే వెళ్తున్నారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వారిని వీటన్నిటి గురించి కూడా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నానండి. ముఖ్యంగా రుణమాఫీపై తొలి సంతకం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటం జరిగింది. మరి తొలి సంతకం రుణమాఫీ మీద ఏదైతే 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారా? అదేవిధంగా ఆడబిడ్డ పుట్టగానే మహాలక్ష్మి పథకం 20,000 రూపాయలు డిపాజిట్ చేస్తాను బ్యాంకులో అని చెప్పేసి అన్నారు. మరి అందరూ కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. మరి మహాలక్ష్మి పథకం కింద మనం అకౌంట్లోకి డబ్బులు జమ చేశారా లేదా అని. అట్లాగే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, లేదంటే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి నేను ఇస్తాను అని చెప్పేసి అంటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు ఉన్నటువంటి 60 నెలల్లో ప్రతి కుటుంబానికి దాదాపు 1,20,000 రూపాయలు ఇవ్వాలి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ. మరి ఇచ్చారా లేదా అని చెప్పేసి అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక్కొక్కళ్ళకి 3 సెంట్ల స్థలంలో పక్కా ఇండ్లు కట్టించి మరీ ఇస్తాను అన్నటువంటి హామీ కూడా ఇచ్చారు. మరి అదేమన్నా నెరవేర్చారా? అంతేకాదు 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అని చెప్పేసి అన్నారు. చేరేత వాళ్ళకి పవర్ లూమ్స్ అని చెప్పేసి అన్నారు. మహిళా సంరక్షణ కింద ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి అన్నారు. అలాగే సింగపూర్ని మించినటువంటి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాను అని చెప్పేసి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ జరిగాయా? అంతేకాదు ప్రతి నగరంలో కూడా ఒక హైటెక్ సిటీని నిర్మిస్తాను అని చెప్పేసి 2014లో మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఫోటోల్ని ముద్రించి మరి ప్రతి ఇంటికి కూడా పోస్ట్ చేయటం మనందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో. మరి ఈ ఇచ్చినటువంటి వీటిల్లో కనీసం ఒక్కటైనా అమలు చేశారా లేదా అని చెప్పేసి మనం ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అంతేకాదు మేనిఫెస్టోతో ప్రతి ఒక్కళ్ళని మోసం చేయటమే కాకుండా ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొకటి చెప్తా ఉన్నారండి. 1 కేజీ బంగారము లేకపోతే బెంజ్ కార్ అని చెప్పేసి హాస్యాస్పదమైనటువంటి హామీలు కూడా ఇవాళ రోజున ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ ముందు చూస్తా ఉన్నాం. అసలు ఇవన్నీ జరిగేవేనంటారా అండి? కాబట్టి అంతేకాదు ఇవాళ రోజున అరవి కానిటువంటి హామీలు ఇస్తున్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మహాకూటమి ద్వారా లిస్ట్లో ఇచ్చినటువంటి ఇన్ఛార్జీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు చేయలేదు, మళ్ళీ వాళ్ళ కొత్తగా సూపర్ 6 లేదా 7 అని చెప్పేసి సూపర్ డూపర్ హామీలు ఇస్తున్నామని చెప్పేసి చెప్పమని అభ్యర్థుల్ని పంపిస్తా ఉంటే ఇంటింటికి వాళ్ళు తలలు పట్టుకొని ఏంటా ఈ పరిస్థితి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిపక్షంలో ఎవరైతే మహాకూటమిగా వచ్చారో ఇవాళ రోజున వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం కూడా చూస్తానే ఉన్నాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు మన నాయకుడు అంటే ఏంటి, చెప్పినట్టు చేసేవాడు, అలాగే ప్రజలకి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలుగ చేసేవాడే ఒక నాయకుడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసుకునే విధంగా కొత్త అర్థాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదండి. కాబట్టి ఇవాళ రోజున వీరొచ్చి ఏదో హాస్యాస్పదమైనటువంటి హామీలు ఇచ్చినంత మాత్రాన ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ ఫోటోలు ప్రింట్ చేసుకొని మరీ కూడా ముగ్గురు ఎవరైతే త్రిమూర్తులు ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా ఫోటోలు చిత్రించి మరీ కూడా ఆ పాంప్లెట్స్ ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారో సూపర్ 6 ద్వారా అవన్నీ కూడా నెరవేరే పరిస్థితి ఏదీ లేదు అని చెప్పేసి జస్ట్ బూటకపు హామీలు ఇవన్నీ కూడా అభూత కల్పనలు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ గమనిస్తా ఉన్నామండి.